తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలనేవి పడిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఏ జిల్లాల్లో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చలిగాలుల ప్రభావం ఏ జిల్లాల మీద అధికంగా ఉంది? ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారున్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సరే, ఇటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది పెరుగుతోంది. ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 11వ తారీఖున గనక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క చలి తీవ్రత అనేది చాలా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. క్రమేపీ మళ్ళీ సాధారణ స్థాయిలో కొనసాగి తర్వాత తదుపరి 2 రోజులు కూడా మళ్ళీ తీవ్రతలో ఈ చలి అనేది కొనసాగిన సందర్భాలు కూడా చూసాము. ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నగర శివార్లో ఉన్నటువంటి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో నిన్న చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీల వరకు నమోదవగా, ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 9.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో స్వల్పంగా ఈ యొక్క పెరుగుదల అనేది కూడా మనం గుర్తించవచ్చు. ఇంకా పటాన్ చెరువులో కూడా చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో కనుక చూసుకుంటే మనకి సుమారు మనకి నిన్న కనుక చూసుకున్నట్లయితే 9.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు కనుక చూసుకున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుదల అనేది కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా మెదక్లో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా సింగిల్ డిజిట్లో కొనసాగినటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు క్రమేపీ పెరిగాయనే చెప్పాలి. ఒక విధంగా నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 9 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగితే ఈరోజు కనుక చూసుకుంటే 10.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా స్వల్పంగా పెరుగుదల తగ్గుదల అనేది స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ శీతలగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. రానున్న రోజుల్లో క్రమేపీ ఈ చలి సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా 24-25 మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈరోజు 17వ తారీఖు, ఈ రోజు ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది? అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా మనకి 17వ తారీఖు నుంచి సుమారు దాదాపు 21వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నమోదవుతాయి అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు 5-10 డిగ్రీల వరకు కూడా ఎక్కడైతే నమోదవుతాయో ఆ జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి పసుపు కలర్ వచ్చేసరికి ఏ జిల్లాల్లో మనకి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఆ జిల్లాలకు ఎల్లో కలర్ హెచ్చరికలు ఎల్లోతో సూచించడం జరిగింది. ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసరికి ఒక విధంగా 15 డిగ్రీల కన్నా అధికంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ జిల్లాలకు మాత్రం ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది ఇండికేట్ చేయడం కూడా జరిగింది. సో రానున్న 5 రోజులు అంచనా ప్రకారం 17వ తారీఖు నుంచి 18, 19, 20, 21వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి, ఏ జిల్లాల్లో అధికంగా నమోదవుతాయి, స్వల్పంగా నమోదవుతాయి అనేది కూడా అంచనా ప్రకారం ఇక్కడ వేయడం అనేది జరిగింది. సో శీతలగాలుల ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉంది అంటారు? ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి మనకి ఆ చలిగాలులు అనేవి వచ్చినప్పుడు ముఖ్యంగా ఉత్తర జిల్లాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా చలిగాలుల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతం ఏ జిల్లాలకు అందుకు సంబంధించినటువంటి వార్నింగ్సే కావచ్చు, లేదంటే సూచనలే కావచ్చు ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం కూడా కొనసాగుతున్నప్పటికీ రానున్న 5 రోజులు శీతలగాలుల ప్రభావం వల్ల ఉదయం పూట పొగమంచుతో పాటు ఈ యొక్క చలి తీవ్రత కూడా అధికంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఇటు మెదక్ ఇటువైపు కూడా మనకి ఈ యొక్క స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఇక్కడ కూడా స్థానికంగా శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇటు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పశ్చిమ భాగాల్లో కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం స్థానికంగా ఏర్పడేటువంటి అంశాలను బట్టి మనకి స్థానికంగా కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్వల్పంగా ఈ యొక్క చలి తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి సాధారణ స్థాయిలోనే చలి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న 4-5 రోజులు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి అంటే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులైతే తెలుపుతున్నారు. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా కలర్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 17వ తారీఖు చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్లాలో కొంత భాగము, మెదక్ జిల్లా, సంగారెడ్డి ఈ జిల్లాలకి ఆరెంజ్ కలర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలలో మనకు దాదాపు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. ఇక యెల్లో కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ ఈ జిల్లాలకు మనకి యెల్లో కలర్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 10 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఇక రేపు అంటే 18వ తారీఖున చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి ఈ జిల్లాలకి మనకి సేమ్ అదే విధంగా మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా జిల్లాలకు కూడా మనకు యెల్లో కలర్ వార్నింగ్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఉదయం సమయంలో మనకి పొగమంచు వాతావరణంతో పాటు చలిగాలుల తీవ్రత అనేది కూడా కనిపిస్తుంది. ఉదయం సాయంకాలం సమయంలో చలిగాలుల ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఉదయం సమయంలో జనాలు బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా డాక్టర్లు సైతం సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్‌తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.